వెల్కమ్ టు తెలంగాణ వెలుగు. సో ఇప్పటికీ టీపీసీసీ అధ్యక్షుడిని కూడా కాంగ్రెస్ పార్టీ నియమించింది. అలాగే కొత్త మంత్రులు దాదాపుగా ఇంకా ఆరు మందికి మంత్రివర్గంలో చోటు కల్పించాల్సి ఉంది. మరి 6 మంది ఎవరికి అవకాశాలు ఉన్నాయి, ఏ సామాజిక వర్గానికి ముఖ్యంగా ప్రిఫరెన్స్ ఇస్తారన్నది చూడాల్సిందే. ఇప్పటికీ బట్టి విక్రమార్క గారు కూడా ఢిల్లీకి వెళ్ళడం అనేది జరిగింది. అలాగే రేవంత్ రెడ్డి గారు కూడా ఢిల్లీకి వెళ్ళడం అనేది జరిగింది. రేపటిలోగా మంత్రివర్గ విస్తరణ జరిగే అవకాశాలు ఉన్నట్టు కూడా తెలుస్తుంది. యాక్చువల్గా టీపీసీసీ అధ్యక్షుడు అలాగే ఒక 4గురినైనా మంత్రివర్గంలో చోటు కల్పించాలని చెప్పేసి కూడా భావించారు. కాకపోతే ఇప్పుడు ఉన్నటువంటి పరిస్థితిలో మున్ముందు రావాల్సినటువంటి స్థానిక సంస్థల ఎన్నికల సందర్భంగా ముందుగానే పీసీసీ అధ్యక్షుడిని నియమించడం అనేది జరిగింది. అలాగే ఒక బీసీ వ్యక్తికి పీసీసీ అధ్యక్షుడి బాధ్యత అప్పగించడం అనేది జరిగింది. మరి ఇప్పుడు 6గురికి మంత్రివర్గంలో చోటు కల్పించాలి. మరి ఈ 6 మందికి సామాజిక వర్గాల వారిగా అంటే బీసీలకు కావచ్చు, ఎస్టీలకు కావచ్చు, ఎస్సీలకు కావచ్చు, ఓసీలకు కావచ్చు, ప్రతి ఒక్కటి కులాల వారిగా కూడా సామాజిక వర్గం చెయ్యాలి. కాబట్టి చూసుకున్నట్టయితే ఇప్పటివరకు రెడ్లకే ఎక్కువ పదవులు వచ్చాయి, ఎక్కువ మంత్రివర్గంలో రెడ్లే ఉన్నారు. దాదాపుగా 6 మంది దాకా ఉన్నారని చెప్పేసి కూడా అంటున్నారు. ఒక ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు కావచ్చు, తర్వాత పొంగులేటి శ్రీనివాసరెడ్డి గారు కావచ్చు, తర్వాత కోమటిరెడ్డి వెంకటరెడ్డి కావచ్చు, ఉత్తమ్ కుమార్ రెడ్డి కావచ్చు, ఇట్లా దాదాపుగా ఒక 6 మంది వరకు అంటే మంత్రివర్గంలో రెడ్డి సామాజిక వర్గానికి ఎక్కువ ప్రిఫరెన్స్ ఇచ్చారని చెప్పేసి అంటున్నారు. బీసీ సామాజిక వర్గాన్ని చూసుకున్నట్టయితే ఇద్దరికి మాత్రమే, కొండ సురేఖకు కావచ్చు, పున్నం ఇద్దరికి మాత్రమే బీసీ సామాజిక వర్గంలో అవకాశం కల్పించారు. అలాగే జూపల్లి కావచ్చు, కొంతమందికి ఇతర సామాజిక వర్గంలో వారికి కూడా న్యాయం కల్పించారు. ఇప్పుడు 6 మంది ఎవరు అనేది ఒకసారి చూసుకున్నట్టయితే మరి నల్గొండ నుంచి ముఖ్యంగా 3 సామాజిక వర్గం నుంచి దాదాపు 5 మంది పోటీ పడుతున్నారు. అందులో రెడ్డి సామాజిక వర్గం నుంచి ఇటు భువనగిరి పార్లమెంట్ నియోజకవర్గం సంబంధించి చూసుకున్నట్టయితే ఇబ్రాహీంపట్నం నుంచి మల్రెడ్డి రంగారెడ్డి కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు, ఇప్పటికీ 2 సార్లు ఎమ్మెల్యేగా కూడా చేశారు. అలాగే రేవంత్ టీపీసీసీ అధ్యక్షుడు అయినప్పటి నుంచి కూడా రేవంత్ వర్గ మనిషిగా అలాగే రేవంత్కి సపోర్ట్ చేసుకుంటూ కూడా రావడం అనేది కూడా జరిగింది. అలాగే ఇక్కడ పరిగి చూసుకున్నట్టయితే పరిగి నుంచి రామ్మోహన్ రెడ్డి కావచ్చు, తర్వాత ఇక్కడ మునుగోడు నుంచి కోమిటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి కావచ్చు. సో వీళ్ళు 3 రెడ్డి సామాజిక వర్గం నుంచి కూడా పోటీ పడుతున్నారు. మరి 3 ఇట్లా ఎవరికి అవకాశం వస్తుందా అని చూడాలి. అలాగే బీసీ సామాజిక వర్గం నుంచి చూసుకున్నట్టయితే ఇక్కడ మక్తల్ ఎమ్మెల్యే వాకిటి శ్రీహరి కావచ్చు, బీర్లా ఎల్లయ్య సో యాదవ్ సామాజిక వర్గం ఇద్దరు కూడా అంటే ఫస్ట్ టైం గెలిచిన వారే. మరి ఇద్దరు ఇట్లా ఎవరికి అవకాశం ఇస్తారు అన్నది మాత్రం తేలాల్సి ఉంది. ఆల్రెడీ ముదిరాజ్కి ఒక మంత్రి వర్గంలో చోటు కల్పిస్తామని చెప్పేసి రేవంత్ రెడ్డి గారు కూడా చాలా సందర్భాల్లో చెప్పారు. మరి వాకిటి శ్రీహరికి ఇస్తే 3 మంత్రి పదవులు అంటే సీఎంతో కలిపి 3 మంత్రి పదవులు ఉమ్మడి మహబూబ్నగర్ జిల్లాకి దక్కుతాయని చెప్పేసి కూడా చెప్పుకోవచ్చు. ఇప్పటికే ఉత్తమ్ కుమార్ రెడ్డి కావచ్చు, కోమటిరెడ్డి వెంకటరెడ్డి కావచ్చు, తర్వాత ఇప్పుడు బీర్లా ఎల్లయ్యకి ఇస్తే అక్కడ కూడా 3 మంత్రి పదవులు వచ్చే అవకాశాలు ఉన్నాయి. అలాగే ఎస్టీ సామాజిక వర్గాన్ని చూసుకున్నట్టయితే రామచంద్ర నాయక్ కావచ్చు, తర్వాత బాలు నాయక్ కావచ్చు, ఇద్దరు కూడా పోటీ పడుతున్నారు. అలాగే విలమ సామాజిక వర్గం చూసుకున్నట్టయితే ప్రేమ్ సాగర్ రావు అలాగే మదన్ మోహన్ రావు ఇద్దరు కూడా విలమ సామాజిక వర్గం నుంచి ఇద్దరు ఇట్లా ఎవరికొకరికి అవకాశం కల్పించాలని చెప్పేసి కూడా వారు భావిస్తున్నారు. అలాగే మైనార్టీ సామాజిక వర్గం ఈ విధంగా. సో ఇక్కడ ఆదిలాబాద్ జిల్లా వారికి ఇప్పటివరకు మంత్రి పదవి ఇవ్వలేదు. సో ఆదిలాబాద్ నుంచి ప్రేమ్ సాగర్ రావు పోటీలో ఉన్నారు. నిజామాబాద్లో ఇప్పటివరకు ఎవరికి అవకాశం రాలేదు. సో నిజామాబాద్ నుంచి ఇద్దరు సుదర్శన్ రెడ్డి కావచ్చు అలాగే మదన్ మోహన్ రావు ఇద్దరు కూడా పోటీ పడడం అనేది కూడా జరుగుతుంది. మరి దాదాపుగా అంటే 6 మంత్రి పదవుల కోసం దాదాపుగా 12 మంది పోటీ పడుతున్నారు. ఈ 12 మందిలో ఎవరికి వచ్చే అవకాశం ఉందనేది రేపటిలోకి అయితే తెలియాల్సి ఉంది. మరి ఇప్పటికే ఎంపీల అభిప్రాయాలు కావచ్చు, మిగతా ఎమ్మెల్యేల అభిప్రాయం కావచ్చు, తర్వాత ఢిల్లీ పెద్దల అభిప్రాయాలు కూడా తీసుకున్నట్టు కూడా తెలుస్తుంది. సో ఫైనల్ డిసిషన్ అనౌన్స్మెంట్ చేసేది ఒకటే ఆలస్యం. నేడో రేపు మాత్రం ఈ మంత్రివర్గ విస్తరణ జరిగే అవకాశం ఉందని చెప్పేసి కూడా చెప్పుకోవచ్చు. సో మొత్తానికి ఎవరికి మంత్రివర్గంలో చోటు కల్పిస్తే బాగుంటుంది అనేది మీ అభిప్రాయాల కింద కామెంట్ రూపంలో తెలియజేయండి. చూస్తూనే ఉండండి తెలంగాణ వెలుగు.